లేకపోతే కుదరదండి. పాపం చేయటం కుదరదు, అబద్ధం ఆడటం కుదరదు, మోసం చేయటం కుదరదు. ఎవడు ఆజ్ఞ ఇచ్చాడో అతడే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దృష్టికి చెడుతనం చేసేటివేమే అంటే, వాళ్ళ బ్రతుకులో ఎప్పుడు పాపం చేసే వాళ్ళైతే ఈ ప్రశ్న ఎవరు అడగరండి. ఒక మంచి భక్తురాలు, ఒక మంచి భక్తుడు ఎవరైనా చెడిపోయినప్పుడు ఇంత బాధ, ఇంత క్వశ్చన్ అనేది వస్తూ ఉంటుంది మన జీవితంలో. అయ్యో ఏంటయ్యా నువ్వు కూడా చెడుతనం చేసావేంటి? తంబూరలతో సితారాలతో వీధులలో పాడి ఆడి ఎగిరి అందరూ మనం గుడికి వెళ్ళాలని అందరిని దావీదట అందరినీ పిలుచుకొస్తాడట ఆదివారం రాగానే. అందులోటి ఆయనే రాజు కాబట్టి అరే నువ్వు రావాలి గుడికి అంతే అంటే అంతే. ఏం చేసినా క్షమించేవాడు కానీ గుడికి రాకపోతే ఊరుకునేవాడు కాదట. నా ప్రజలందరూ దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి అని. ప్రియులారా మీరు చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 122వ కీర్తన, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని. గట్టిగా చప్పలు కొట్టి దేవుడిస్తాను. అంటే అన్ని విషయాల్లో దేవుడికి అనుకూలమైన వ్యక్తే, అందరికీ దేవుడి విషయాల్లో ప్రోత్సాహకరమైన వ్యక్తే. కానీ ఇప్పుడు ప్రియులారా దేవుడు అంటున్నాడు, నువ్వు ఆయన దృష్టికి, నా దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగా అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య ఎగునట్లు తీసుకొనినందున. ఇక కథ స్టార్ట్ చేశాడు. ఇక్కడి నుంచి దావీదు జీవితం అంతా తారుమారైపోతా ఉంది ప్రియులారా. ఇంకా అందుకు దావీదుకు తగిన శిక్ష ఎలా ఇవ్వాలి? వీడికి బుద్ధి రావాలంటే ఏం చేయాలి? అసలు దేవునికి ఎవరండి ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటారా? మనకే ఇంతో అంత ఆలోచన చెప్పేవాడు ఆయన. అసలు యెషయా అన్నాడు, ఆయన పెద్ద ఆలోచనకర్త. ఎవరినెట్ట పిసకాలి, ఎవరినెట్ట నలపాలి, ఎవరినెట్ట తొక్కాలి, ఎవరిని ఏం చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది. బాబు అసలు ఆయన ప్లాన్ ఇస్తే తిరుగుండదండి అసలు. అందుకే పౌలు ఏమంటాడు, బాము ఆయన చేతిలో పడటం చాలా భయంకరమైన. ఏ పోలీసు చేతిలో పడ్డా పర్వాలేదు, సిఐ గారికి దొరికినా పర్లేదు, ఎస్ఐ గారికి దొరికినా పర్లేదు, కానీ దేవుని చేతిలో పడితే మాత్రం బాబోయ్ ఏమవుతుందంటే పిసికేస్తాడండి. ఎట్లా పిసుకుతాడండి? చింతపండును పిసికినట్టండి. దేవుని స్తోత్రం. బాబు నాకు అనిపిస్తుందండి ఇవన్నీ చదువుతూ ఉంటే, అసలు ఈయనకి ఇంత కూడా జాలి లేదా, ఇంత కూడా ప్రేమ లేదా, అసలు ఇంత కఠినంగా దేవుడు వీళ్ళ జీవితాలు ఎట్లా ప్రవర్తించాడు. రెండవది అసలు వీళ్ళు మాత్రం ఎంత మొండి భక్తులండి, వీళ్ళు ఎట్లా తట్టుకుంటున్నారు ఇవన్నీ. అసలు నీలాంటోడు నాలాంటోడు అయితే ప్రియులారా ఎమ్మటే మతం మారిపోయి కులం మారిపోయి ఏదేదో చేసేవాళ్ళం మనం. ఇంకా మనోళ్ళు ఈరోజు ఈ మధ్య నేర్చుకున్నారు ఆధునిక క్రైస్తవులు. భక్తిహీనతకు కూడా దేవుడే చూపించాడని చెప్తున్నాడు. వీళ్ళు వాళ్ళ ఇష్టమైన ప్రవర్తనకి వీళ్ళు పెట్టుకునే పేరేంటంటే దేవుడు చూపించాడండి. ఇంకెవడే మాట్లాడతాడండి? ఇంకా మళ్ళీ మాట్లాడతాం, మనం ఏమైనా మాట్లాడతాం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించి చూసినట్లయితే దావీదు, నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును అంటే దాని మీన్స్ ఏంటో తెలుసా? నీ ఇంట్లో శాంతి ఉండదు, నీ ఇంట్లో సమాధానం ఉండదు, నీ ఇంట్లో అసహ్యమైన కార్యాలు, నీచమైన కార్యాలు జరుగుతాయి, నీ ఇంట్లో ఘోరమైన కార్యాలు జరగటానికి నేను అనుమతిస్తున్నా. ఆ నీచమైన కార్యాలు ఈ దెబ్బకి దావీదుకు కలిగినటువంటి కుమారులలో 3 హతమైపోయారు. ఆయన బిడ్డ చేర్చబడింది, ఆయన ఉపపత్నులు ఆయన కొడుకు చేతనే చేర్చబడ్డారు. అబ్షాలోము అయితే తన తండ్రి సింహాసనానికి ఎదురు పెట్టాడు. ఆదోని, ప్రియులారా, ఆదోనియా అని ఒక కొడుకున్నాడు. దావీదు చనిపోయిన తర్వాత ఆమె ఉపపత్నిని నాకు ఇచ్చి పెళ్లి చేయమని ఆ తర్వాత రాజు అయినటువంటి సొలొమోను దగ్గరికి వెళ్ళాడు. ఓ దిక్కుమాలినోడా, నువ్వెంత ఎదవరాసులు. దానికి మళ్ళీ రికమెండేషన్ ఎవరు తెలుసా? ఈ ముందు కదా ఒక ఆమె బెత్షెబా. ఎందుకంటే ఈమెకు అట్లాంటి మనసు ఉంది కాబట్టి ఇట్లాంటి అంటే ఈమె కొంచెం సమర్థిత అనుకుని ఉంటాడనుకుంటాను నేను. రాయబారం పంపడానికి కూడా వాళ్ళు అట్లా ఆలోచిస్తారండి వీళ్ళు పాపలు. అందరి దగ్గరికి వచ్చి చెప్తారా? చెప్పరా.
అప్పుడు ఈ మాట విన్న తర్వాత అసలు వీడు భూమి మీద బతకటానికి వెళ్ళలేదు. అక్కడ ఒక ఫైల్ మాన్ ఉన్నాడు. అసలు ఎలకనో లేకపోతే నల్లిని నలిపినట్టుగా నలిపేశాడు వాడిని ఆదోనియా. ఒక పాపం ఒక మనిషిని అంత ఈజీగా విడిచిపెట్టదు. దాని ప్రభావం ఆ కుటుంబంలో దావీదు పాపం చేశాడు, కానీ దాని ప్రతిఫలం పిల్లలు అనుభవించారు. ఈరోజు సరదాగా మన సుఖం కొరకు పాపాలు చేస్తాం, మన సంతోషం కొరకు పాపాలు చేస్తాం, మన సంపాదన కొరకు పాపాలు చేస్తాం, కానీ దాని ప్రభావం తప్పకుండా కుటుంబం మీద, భార్య మీద, పిల్లల మీద ఉంటుంది. అందుకే ప్రియులారా, పాపానికి భయపడాలి మనం. అంటే ఎవరు భయపడతారు అంటే, ఈ పాపానికి శిక్ష ఇచ్చేవాడు దేవుడు కాబట్టి నువ్వు దేవునికి భయపడితే నువ్వు పాపానికి కూడా భయపడతా. నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడలేదో అసలు నీకు పాపం అంటే ఐస్ క్రీమ్ లాగానే ఉంటుంది. అందుకే మీరు చూడండి, చాలా విషయాలలో ఒక మనిషి యొక్క పాపం బయటికి కనపడుతుంది, కానీ ఆ పాపం యొక్క శిక్ష అతని మీదకి వచ్చినప్పుడు, అతని పిల్లల మీదకి వచ్చినప్పుడు దీని గురించి లోకం పెద్దగా పట్టించుకోదు. ఆ పాపిని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఆ పాపం వెనకాల ఉన్నటువంటి దిక్కుమాలిన పరిస్థితులను ఎవరు చూడరు, ఎవరు వాటి గురించి పరిశీలన చేయరు ప్రియులారా. ఎందుకంటే అవన్నీ కనుక పరిశీలన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలని మనకు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాడిని చూసి మనం అంతా కూడా సెట్ అయిపోతాం, బాబో ఇంకా చాలరా నాయన. ఇంకొక భయంకరమైన మాట ఏంటంటే, 2వ సమూయేలు రాసినటువంటి గ్రంథం 12వ అధ్యాయం, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 11వ వచనం, నా మాట ఆలకించుము మిస్టర్ డేవిడ్, నా మాట ఆలకించు. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించదను. పగటి యందు వాడు వారితో శయనించును. నువ్వైతే ఈ కార్యము రహస్యంగా చేసితివి, కానీ ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని దగ్గరుండి చేయిస్తాను. అందుకే మీరు చూడండి, ఒక వ్యభిచారి ఉన్నాడంటే ఆయన భార్య కూడా వ్యభిచారి అయిపోతుంది. దేవుని వాక్యం నిజమా అబద్ధమా మీరు చూడండి. అంటదటండి, నువ్వు చేస్తా అంటే నేనెందుకు చేయకూడదు? ఎవరంటారండి ఇట్లా? ఒక వ్యభిచారి అయినటువంటి భర్త ఉంటే ఆయన భార్య అంటదట, నువ్వు చేస్తా అంటే తప్పు లేదు, నేను చేస్తే తప్పు అంటదట. ఇంక ఈడేం మాట్లాడతాడండి దరిద్రుడు, ఈ దిక్కుమాలోడు ఏం మాట్లాడతాడు? మరి కానీ అమ్మా నీ ఇష్టం అంటాడు. అందుకే కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి, కుటుంబాలు నాశనం అవుతున్నాయి, కుటుంబాలు చెడిపోతున్నాయి. కుటుంబాలలో ప్రియులారా భక్తి లేదు, ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, దేవుని యొక్క ఆశీర్వాదాలు లేవు. ఎవరు అడ్డుకుంటున్నారు? ఈ అత్యధికమైన అభివృద్ధిని ఎవరు అడ్డుకుంటున్నారు అంటే నువ్వు చేసే పాపం.